గొర్రెల దొడ్డిలో నుండి దావీదును దేవుడు పైకి లేవదీసినట్టుగా ఎక్కడో తెలంగాణలో, వరంగల్లో, ఎక్కడో ఆజంజాహి మిల్ కాలనీలో 14 ఏళ్ల వయసులో అమ్మా నాన్న ఇద్దరిని పోగొట్టుకున్నటువంటి ఒక అనాథ బాలుడు, 10th క్లాస్ నుంచి చదువుకోవడానికి అవకాశం లేదు, అమ్మ నాన్న ఇద్దరు పోయారు. అలాంటి ఒక తెలుగు మీడియం స్టూడెంట్, అట్లాంటి వాడిని దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చి 3 సంవత్సరాలు పోషించి, ఆ ఉద్యోగం దేవుడే మాన్పించి జేబులో ₹1 బిళ్ళతో సేవను ప్రారంభింపజేసి 45 సంవత్సరాలు ఎన్నో చేతబడులు, బాణామతులు, విషప్రయోగాలు, నన్ను కొట్టడాలు, తలబగలు కొట్టడాలు, ఇన్ని ఆటంకాలను, ఉపద్రవాలు అధిగమింపజేసి ఇవాళ మన పుస్తకాలన్నీ అంతర్జాతీయంగా 200 దేశాలకు వెళ్ళిపోయి ఒక ప్రక్రియ ఢిల్లీలో ప్రారంభమవుతుంది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, ఎంత చెప్పుకున్నా తక్కువ. దేవుని విశ్వసనీయతకు తిరుగులేని రుజువు ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క ఈ ఘన విజయం. ఏ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ క్రెడిబిలిటీ, రిలయబిలిటీ, ఫెయిత్ఫుల్నెస్. మన గొప్పతనంగా, లేకపోతే దేవుడు నమ్మదగిన వాడు కాకపోతే నన్ను ఎప్పుడూ చంపేసేవాడు. చాలాసార్లు సావుగోతులోనికి పోయి మళ్ళీ వచ్చాను నేను, చాలాసార్లు. దేవుడు మళ్ళీ లేవనెత్తాడు. ఆయన మాట నెరవేరుతోంది, దేవుని వాగ్దానం నెరవేరుతోంది. నన్ను ప్రార్థనలు ఎత్తిపట్టిన వారు, ఆర్థికంగా సహకరించిన వారందరికీ హృదయపూర్వక ప్రణామాలు, నమస్కారాలు. మరి అలాగే మీకు కూడా, యథార్థవాది ఫ్యామిలీ అందరికీ కూడా నా వందనాలు.